దిగి వాళ్ళకి చూడు ఫోన్లో పెట్టుకోండి కొంచెం ఫోన్ నీకు తీసుకో వాటికని ఎవరిదో ఒకరు అవుతుంది ఇబ్బంది. శుభ్రంగా అనుకున్నావా ఒకటే పోయిన సంవత్సరం తీసుకున్నారా లేదా? ఇప్పుడు ఏమైతుందంటే బ్యాటరీ బైక్ వచ్చింది 3 వీలర్ ఉంది. మరి ఇంకేం కావాలంట? స్కూటీ కావాలంట. ఆయనకు అంత పర్సెంట్ లేదు, నడుస్తా అంటాడు కాబట్టి అతనికి వచ్చినాం మేడం మీ దగ్గరికి. మీ వల్లే మేము నిలబడి కట్టుకున్నాం, లేకపోతే చాలా లాస్ అయిపోయిండే వాళ్ళం మేడం. ఒక్క నిమిషం రండి మేడం. ప్రభుత్వం యొక్క ఆలోచనలను ప్రజల దగ్గరికి తీసుకుపోవడం కానీ, అలాగనే ప్రజల యొక్క సంతృప్తిని స్వయంగా చూడాలని ఈరోజు చోటుపల్లిలో 48 డివిజను చోటుపల్లిలో రావడం జరిగింది. కడప నియోజకవర్గంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగనే ఈరోజు చోటుపల్లి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈడున్న చిన్న చిన్న సమస్యలను దగ్గరుండి చూసి వాటిని పరిష్కార దిశగా పరిష్కరించాలన్న ఉద్దేశంతో అదే పనిగా ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకొని రావడం జరిగింది. కొంచెంగా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కానీ, కొంచెంగా కాలువల క్లీనింగ్ కానీ, అలాగనే మేము సొంతంగా నోటీస్ చేసిన ఈ యొక్క కనెక్షన్ టు మెయిన్ రోడ్డు ఇది క్లీనింగ్ కానీ, ఇవన్నీ కార్పొరేషన్ సంబంధించిన అధికారులకి నోటిఫై చేసి చెప్పడం జరిగింది. రాబో వారంలో ఈ పనులన్నీ ఫినిష్ చేసి చోటుపల్లి గ్రామ వాస్తవ్యులకు మాకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సేవను కంటిన్యూ చేస్తూ ఎప్పుడు గ్రామస్తులకు ఆశీర్వాదాలు తీసుకుంటూ వాళ్ళకు సేవ చేసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చేస్తామన్నారు, చేయలేం. మళ్ళీ ఇప్పుడు అదే దానికోసం మళ్ళీ మీ దగ్గర ఫోన్ కట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ అదే పెండింగ్ వచ్చింది కాబట్టి మళ్ళీ వాళ్ళకి అదే నాకు కంప్లీట్ కావాలని. ఇంతవరకు ఏ రాజకీయ మేమైతే 20 సంవత్సరాలు రాజకీయం ప్రాబ్లం ఉంటూనే ఉండా, ఎవరు కూడా నా దగ్గర తీసుకోలేరు. డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నా, అన్నీ చేసినాము. వైసీపీలో ఉన్నాము, టీడీపీలో ఉన్నాము, అన్నీ జరిగింది. దగ్గర తీసిన ఒక ఏకైక వ్యక్తి అంటే మీరు ఎమ్మెల్యేగా మేము వచ్చి మీ ఇంటికాడికి వచ్చి మాట్లాడే కెపాసిటీ ఉందంటే నాకు గర్వంగా ఉంది. ఇప్పుడైతే ఒక కార్యకర్త ఒక బూత్ ఇన్ఛార్జ్ వరకు చేసాను. ఇప్పుడు బూత్ ఇన్ఛార్జ్ అంటే నేను ఇన్ఛార్జ్ కావాలని కోరుకుంటాను. పని అయితే తప్పకుండా చేస్తా. అది మీ ఆశీర్వాదం ఉండాలి మేడం. మాకైతే వాస్తవంగా చెప్తాను. అది ఏమబ్బా మీకేమో చెప్తా. అదే అది ట్రాన్స్ఫార్మర్ వేసి దానికి హెవీ స్విచ్ అనేది ఎప్పుడే కానీ బేలే. కాంగ్రెస్ వచ్చింది, టీడీపీ వచ్చింది, మళ్ళీ అన్ని పార్టీలు వచ్చాయి, మళ్ళీ టీడీపీ వచ్చింది. టీడీపీ వచ్చిన తర్వాత మా మేడం దగ్గర పోయి ప్రమాణ స్వీకారం అయిపోయిన 10 డేస్కి ఇంటి దగ్గర పోయాను. ఆ ఫోటో వచ్చి ఫస్ట్ ఇటు అన్న, మీరు కావాలంటే చూసుకోండి. ఈ విధంగా ఉంది ట్రాన్స్ఫార్మర్. ఫస్ట్ ఈ విధంగా ఉండేదాన్ని ఈ విధంగా చేసినారు. నేను పోయి మేడం మాకు ఇట్లా ట్రాన్స్ఫార్మర్ ఇంత చాలా ఘోరంగా ఉంది, ఏదైనా కరెంట్ తగులుకుంటే చాలా ఇబ్బందిగా ఉందంటే ఇమీడియట్గా ఆయన ఎవరికి చేసిందో హై ఆఫీసర్కి చేసేసింది. 24 అవర్స్లో నాకు కావాలని చెప్పింది. 24 అవర్స్లో అంటే రాత్రి నాకు 8 గంటలకు వచ్చారు సార్. అదే పని ఎదులాడుకుంటా రామచంద్ర సారు, ఆయన ఎస్సీ గారు ఇద్దరు వచ్చారు. ఏమయ్యా సమస్య మాకు చెప్పొచ్చు కదా అంటే, సార్ మేము డైరెక్ట్ ఎమ్మెల్యే గారు చెప్పినాం అని. సరే నేను చేయిస్తా ఉన్నారు. 24 అవర్స్లో ఇది అయిపోయిందండి. 25 సంవత్సరాల నుండి కాంది జస్ట్ ఎమ్మెల్యే గెలిచినాక 10 డేస్కి నేను చెప్తానే 24 అవర్స్లో చేసిన వాళ్ళకి ఇలాంటి ఎమ్మెల్యేని అయితే నేను ఇంతవరకు చూడలేదు. 20 సంవత్సరాలు ఇది రాజకీయంలో తిరుగుతూనే ఉండా. అందరూ వినియోగించుకొని వదిలిపెట్టిన వాళ్ళే ఉన్నారు.
ఇలాంటి ఎమ్మెల్యే మాకు దొరకడం మాకు అదృష్టము.